ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి మనం బంగారం గురించి మాట్లాడుకున్నాం. బంగారం పెరిగిపోతున్నటువంటి ఈ క్రమంలో చాలా మంది వెండి వస్తువుల వైపు వెళ్ళడం చూస్తున్నాం. వస్తువులే కాదు, ఆర్నమెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా కొనడం చూస్తున్నాం. మరి దీంతో చాలా మంది ఏంటంటే ఈ కొనే క్రమంలో ఏమైనా మోసపోతామేమో, అది వెండి ప్యూరిటీ ఉంటుందో లేదో అని చెప్పి ఖచ్చితంగా హాల్మార్క్ కావాలని చెప్పేసి అడగడం చూస్తున్నాం. మరి గతంలో 2025లోనే ఈ వెండికి కూడా హాల్మార్క్ వస్తుంది, హాల్మార్క్ గోల్డ్ లాగానే హాల్మార్క్ వేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు రావడం జరిగాయి. మనం కూడా ఒక వీడియో చేశాం దాని మీద. మరి ఇప్పుడు నిజంగానే హాల్మార్క్ కోరుకుంటున్నారు, నిజంగా మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? మరి వెండి కూడా బంగారం లాగానే పెరిగే అవకాశాలు కూడా ఇంకా ఉన్నాయా అంటే? మొదటగా వెండి ఆర్నమెంట్స్ ఎక్కువ నార్త్ ఇండియాలో ఆర్నమెంట్స్ బాగా దొరుకుతాయి. సౌత్ ఇండియాలో మనము వెండి తల్లెలు, దేవుడికి కిరీటాలు, దేవుడికి ఫ్రేమ్స్, ఇలాంటివన్నీ మనం చేయించుకుంటాం. అట్ ద మోస్ట్ మహిళలు వేసుకుంటారంటే కాళ్ళకు పట్టీలుగా వేసుకుంటారు. ఈ మధ్య అబ్బాయిలు కూడా సిల్వర్ కడియం వేసుకుంటారు, అంతవరకే. కానీ ఇది మాత్రం ఈ సిల్వర్ మార్కెట్ చాలా మోసము. మీరు ఎక్కడ పోయి ఏదైనా కొనుక్కోండి, అక్కడే టెస్టింగ్ సెంటర్స్, హాల్మార్క్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు, టెస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. వాడు 95 చెప్తే 95 ఉందా అని చేయాలా, 92 చెప్తే 92 ఉందా చేయాలా. నార్మల్గా సిల్వర్ అన్ని ఐటమ్స్ కూడా 85% ప్యూరిటీలోనే చేస్తారు. అది గట్టిగా ఉంటాయి కానీ ప్యూరిటీ తక్కువ ఉంటుంది. నిజంగా మోసాలు జరుగుతాయి సార్ సిల్వర్? 100% జరుగుతాయి సిల్వర్లో. సిల్వర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా కూడా గోల్డ్ లాగా కండిషన్స్ పెట్టాల. కంపల్సరీ మొన్న నియర్లీ ఒక 10 kgs గోల్డ్ సీజ్ చేశారు వరంగల్లో, హాల్ మార్క్ లేదని. అలాంటిది సిల్వర్లో కూడా తీసుకొస్తే బాగుంటుంది. సిల్వర్ ఏంటంటే మీరు కొనాలంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక 30 kgs ఒక పీస్ ఉంటుంది. ఆ పీస్లో నుంచి మనకు 1 kg అంటే 1 kg, 2 kg అంటే 2 kg, 5 kg అంటే ఇస్తారనమాట. కట్ చేసి ఇస్తారు, మిషన్తో కటింగ్ చేసి ఇచ్చేస్తారు. ఆ సిల్వర్ మీకు ఎప్పటికీ 100% వాల్యూ ఉంటుంది. 30 kg సిల్వర్లో 30 kg సిల్వర్ ఉంటుంది. ఇంకొకటి ఏమో మన 400 grams, 500 grams మోల్డెడ్ పీసులు ఉంటాయి. అది స్వస్తిక్ గోల్డ్ సిల్వర్ అంటారు. ఆ స్వస్తిక్ సిల్వర్ ఒక 0.5%, 1% డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇంకా 30 kg పీస్ మాత్రం టంచ్ 100% ప్యూర్ ఉంటుంది. సిల్వర్ లో ప్యూరిటీ అంటే సార్, మరి ఇప్పుడు మీరు మోసాలు కూడా జరుగుతాయి అంటున్నారు కదా, ప్యూర్ సిల్వర్ అంటే అందులో ఎంత సిల్వర్ ఉంటుంది క్వాంటిటీ? మొత్తం 100 సార్. గోల్డ్ లాగా 24 క్యారెట్ గోల్డ్ ఎలా అంటామో 100% ప్యూర్ సిల్వర్ అంటారు. మరి కొన్ని వాటిలో ఉండదు అంటున్నారు. అందులో ఎంత ప్యూరిటీ వరకు ఉంటుంది సిల్వర్? మామూలుగా మనం చాలా వరకు మీరు షాపులలో వెళ్తే ఎక్కడైనా కానీ ఈ సిల్వర్ ప్లేట్స్ కానీ, మన చెంబులు కానీ, గిన్నెలు కానీ 85% ఉంటుంది అనమాట. కొద్ది షాప్లే మంచిగా హానెస్ట్గా వాళ్ళు 92% పెడతారు. 92% పెట్టి 105% క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు హాల్మార్క్ టెస్టింగ్ అంటున్నారు కదా సార్, మామూలుగా మనం షాప్స్కి వెళ్ళినప్పుడు, సిల్వర్ ఐటమ్ కొనడానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళని టెస్ట్ చేసి చూపించండి మాకు అన్నప్పుడు వాళ్ళు చూపిస్తారా? అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఆ మిషన్ ఉండదు. మనము వాడు బిల్లింగ్ చేసి తర్వాత ఐటమ్ తీసుకుని మార్కెట్లోనే టెస్టింగ్ షాప్స్ ఉంటాయి. టెస్టింగ్ షాప్లో ఎవరి దగ్గర టెస్ట్ చేసినా మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు. వీడు చెప్పింది 92% లేకపోతే మాత్రం మనం మళ్ళీ టెస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి డిఫరెన్స్ అమౌంట్ అడుక్కోవచ్చు. లేకపోతే నీకు ఇష్టం లేదు, నీ వస్తువు ఇచ్చేసి నీ డబ్బులు తీసుకోవచ్చు. వాడు ఇవ్వనంటే అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళే వచ్చి ఇప్పిస్తారు. బంగారం కొనే విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం? మరి వెండి కూడా కొంచెం రేట్లు పెరగడం మనం చూస్తున్నాము. చాలా మంది వెండికి ఇప్పుడు డైవర్ట్ కూడా అవుతున్నారు. మరి వెండి కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమేమి చూడాలి అని అంటే? వస్తువులకైతే నేను చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి టెస్టింగ్ ఈ ముద్ద సిల్వర్ మాత్రం మీకు వాళ్ళు మీకు 2,32,000 ఈరోజు ఉన్న రేటు ఇస్తామని అంటే మాత్రం దానికి ఒక 1% ఎక్స్ట్రానే ఉంటుంది. 100% అది స్వస్తిక్ అయితే 2,31,000కే ఇస్తారు. దీనికి మాత్రం ఒక 1%, 1% ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే అది అథెంటికేటెడ్ సిల్వర్ ఉంటుంది. మనం ఎక్కడ టెస్ట్ చేయించినా కానీ 100% ప్యూర్ అని వస్తుంది సర్టిఫికేట్. సో సర్టిఫికేట్ గురించి మనం ఎక్కడ ప్రతి పట్టణాలలో ఈ టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి.
నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ అన్ని ప్లేసెస్లో టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాదు, సికింద్రాబాద్లో అయితే హెవీగా ఉన్నాయి టెస్టింగ్ సెంటర్లు. అంటే వెండి ఒకప్పుడు 4,25,000 వరకు వెళ్ళింది కదా సార్. అవును. బంగారం కంటే వెండి బాగా పెరిగిపోద్ది ఆ. అని అనుకున్నాం. ఇప్పుడు కూడా కొంచెం పెరగదామని చూస్తున్నాం. గోల్డ్ అయితే మరి 2 లక్షల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి వెండి ఎంత వరకు వెళ్తుంది? మళ్ళీ 4 లక్షలు టచ్ చేస్తుందా అంటే? ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఇదేంటంటే సిల్వర్లో చాలా మటుకు ఇది ఒక మన ర్యాకెట్. ఇది ఊరికే పబ్లిక్ సెంటిమెంట్ను వాడుకొని పెంచుతూ ఉంటారు, దాని కొంటూ ఉంటారు, సడన్గా పడిపోతుంది. 4,30,000 ఇప్పుడు 2,30,000 ఉంది. అంటే 2 లక్షలు ఇంటూ ఎన్ని కిలోలు కొంటే అన్ని లక్షలు పోయినట్టే. అన్ని 2 లక్షల లెక్క ఇంటూ 2 లక్షలు. సో అట్లాంటి మోసాలు జరగకుండా కొన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. మాకు తెలిసిన వాళ్ళు మొన్న 2,60,000 కొన్నారు. వాళ్ళ ఎస్టిమేషన్ ఏముండే 3 lakhs అవుతుందని ఉండింది. అది వచ్చి 2,20,000 కూర్చుంది 1 month 1.5 months. ఇప్పుడు ఒక 10,000 పెరిగింది లాస్ట్ 1 week నుంచి. అంటే సార్ బంగారంకి ఎంత ప్రాధాన్యత ఉందో వెండికి కూడా అంతే ఉంది అని అనడంలో ఏం సందేహం లేదు అంటే? వెండి నెక్స్ట్ మెటల్. వెండి బంగారం తర్వాత నెక్స్ట్ మెటల్. ఫర్ ఇంట్లో పూజా సామాగ్రికి మనం వాడతాము. మళ్ళా మనం తినే ప్లేటు విస్తరి రూపంలో కూడా చేపించుకుంటారు చాలామంది. దేవుడి గుడిలో అలంకారప్రాయమైనంతా కూడా మన చుట్టూ ఫ్రేము అన్నీ కూడా చేస్తారు. కొన్ని గుళ్ళల్లో అయితే ద్వారంకంతా ఫ్రేమ్ అంతా కూడా సిల్వర్లోనే ఉంటుంది. ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి ఎవరైనా మొక్కుకున్నా కానీ వేయాలంటే కొంచెం ఆ రేట్లో భయపడుతుంటారు. కాకపోతే అందరం, నేను కూడా భగవంతుడికి సిల్వర్ బౌల్ ఇచ్చాను కుమారస్వామికి. మళ్ళా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి నేను కూడా ఆ గుడిలో సిల్వర్ ఫ్రేము అని దేవుడికి, కుమారస్వామికి మేము ఎక్కువ భక్తులు చేయించారు. సరే, ఏదేమైనా అంటే బంగారానికి ఎలా హాల్ మార్క్ ఉందో సో వెండికి కూడా ఖచ్చితంగా హాల్ మార్క్ అనేది వస్తుంది అని అనుకోవచ్చు అంటారు. అంటే 2025లో వస్తుంది అన్నారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. కానీ దానికంటే ముందే మీ నమ్మకం గురించి మీరు టెస్ట్ చేయించుకోండి. హాల్ మార్క్ కాకుండా టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి. టెస్టింగ్ ల్యాబ్స్లో ఒక 50 రూపీస్కు టెస్ట్ చేసి ఇస్తారు. మీరు ఏ వస్తువు కానీ చిన్నగా దాన్ని రబ్ చేస్తారు. రబ్ చేసి అక్కడే ఆ పాయింట్ వచ్చేస్తుంది. 25-30 lakhs మిషనరీ ఉంటుంది. ఇది టెస్టింగ్ మిషన్. దాన్ని పాయింట్ పెట్టేసి టెస్ట్ చేసి మీ పేరుతో సర్టిఫికెట్ వస్తుంది, ఎంత వెయిట్ ఉంది, ఓకే, ఏం టెస్ట్ ఉంది అట్లా. సో ఇప్పుడు టెస్టింగ్ ల్యాబ్స్ అనేవి బాగా పెరుగుతాయి అనుకోవచ్చు. ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం మ్యాక్సిమం వాళ్ళకు ఆర్డర్ అంత టెస్టింగ్ ఓన్లీ గోల్డే వస్తుంది. గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ ప్యూరిటీ కూడా. 1 గ్రామ్ బంగారం కూడా టెస్ట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే రేట్ అలా ఉంది, 15,000 రూపాయలు 1 గ్రామ్. కాబట్టి ఎవరు కూడా నష్టపోవద్దని చేస్తారు. సిల్వర్కు కూడా మన ముద్ద రూపంలో ఉన్నది కూడా టెస్ట్ చేయాలా. 80% ప్యూరిటీ ఉన్న సిల్వర్ ముద్ద ఉందనుకోండి, మన టెస్ట్ చేసి మనకు కాపీ ఇచ్చి వాడు నీకు 80% ప్యూరిటీ ఉంటే నీకు 78% నీకు ప్యూర్ సిల్వర్ ఇచ్చేసి వాడు అది తీసుకుని వాళ్ళు మళ్ళీ ప్యూరిఫై చేసి మార్కెట్ తీసుకొస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.